నిన్న ఏకంగా సాక్షి పత్రిక ఫ్రంట్ పేజీలోనే ఒక కథనం కనిపించింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే జగన్ పాలన 100 రెట్లు బెటర్ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు వ్యాఖ్యలు చేసినట్లు ఆ కథనం. అరే ఏంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏంటి ఈ మాట అనడం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషమే ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వ్యతిరేకత ఉన్నైతే అది అంశాల ప్రాతిపదికన వ్యతిరేకత ఉంటుంది, మళ్ళీ అంశాల ప్రాతిపదికన మద్దతు ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ సినారియో. కానీ ద్వేషం అన్నది ఎప్పుడూ ద్వేషమే. ఇంకా అది ఒక ఏమంటారు, అది వ్యతిరేకత కాదు, ద్వేషం అంటే మనిషిని ద్వేషించడమే. మరి జగన్ గారి మీద ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడు ఎక్కువ కనిపించే ద్వేషమే. అటువంటి వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి నేను ఆశ్చర్యపోయి ఆయన వీడియోలన్నీ వెతికిన. తాజాగా ఆయన ఎక్కడ మాట్లాడారన్నారో ఓపిక వీడియో మాత్రం చూసినాం, ఎక్కడా లేదు. మరి ఎందుకు ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్ పెట్టారో అర్థం కాలేదు. ఫ్రంట్ పేజీలో ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. తర్వాత ఆయన దీని మీద నేను అనని వ్యాఖ్యలను అంటారా, పాత్రికేయ విలువలు లేవా, సో మీరు దీన్ని సరిదిద్దుకోండి అది ఇది అని చెప్పి సపరేట్గా ఒక ప్రకటన విడుదల చేయడం. ఇక బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సాక్షికి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని చెలరేగిపోయింది. మామూలే కదా, వాళ్ళకి అవకాశం దొరికితే ఊరుకోరు కదా ఎవరైనా, చెలరేగిపోయారు. తర్వాత ఈరోజు సాక్షి పత్రికలో ఒక వార్త కనిపించింది, ఏమని, ఆయన అనని వ్యాఖ్య ప్రచురితమైనందుకు చింతిస్తున్నాము అని. ఏంది ఒక పత్రిక, అంత పెద్ద పత్రిక కనీసం ఇటువంటి వార్త ప్రచారం చేసేటప్పుడు ఫ్రంట్ పేజీలో ఒక హెడ్డింగ్ పెట్టేటప్పుడు చూసుకోవాలి కదా. అది కూడా జగన్ గారిని ద్వేషించే వాళ్ళ నుంచి ఈ మాట వచ్చిందంటే వాళ్ళకి గిల్లుకొని చూసుకోవాలి కదా, 1-2 సార్లు అయినా గిల్లుకొని చూసుకోవాలి కదా. ఏదో అయితే ఏమంటారు, చంద్రబాబు గారికి చాలా అనుకూలమైన వ్యక్తి నుంచి ఒక ప్రకటన వచ్చింది, జగన్కి అనుకూలం అంటే అనగానే ఫ్రంట్ పేజీలో వార్త వేసేసేయడమేనా? ఇప్పుడు లాస్ట్గా ఎవరు ఒక రకంగా చెప్పాలి అంటే బిస్కెట్ అయింది ఎవరికి, ఎరిపప్పలు అయింది ఎవరు? ఎందుకు ఇదంతా తిట్టించుకోవడం ఎందుకు? ఆయన తిట్టే ఏమంటారు ఆయన సానుభూతి పట్టి కావంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టిరి. సరే, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవో కొన్ని అంశాల మీద మాట్లాడుతూ ఉంటే అది అంశాల ప్రాతిపదికనే ఉంది, కానీ ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీని తిట్టడం లేదు కదా జనరల్గా. సరే, ఏదైనా ఆయన ఇష్టం, రిటైర్ అయ్యారా ఆయన ఏ కార్యకలాపాలైనా చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా ఒక పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రతిపక్ష నేత అవ్వచ్చు, అందరికీ ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన జగన్ గారిని ప్రైజ్ చేశారు అని చెప్పి వెనక ముందు ఆలోచన కూడా పెట్టుకోవడం ఎందుకు, ఇప్పుడు చింతించడం ఎందుకు, కామెడీ కాకంటే.